కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోని అతి పురాతనమైన బైబిళ్లలో ఒకటి. 1100 ఏళ్ల నాటి ఈ బైబిల్ను అమెరికాలోని న్యూయార్కులో అమ్మకానికి పెడితే 300 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్లో 1100 ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు 313 కోట్ల 68 లక్షల రూపాయలకు అమ్ముడైంది. చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిళ్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది. కోడెక్స్ సాసున్ అనే ఈ హిబ్రూ బైబిల్ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు. ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరపున ఆయన దీనిని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు. వేలానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియంలో ఈ బైబిల్ను ప్రదర్శనకు ఉంచారు. వేలంలో